శైలజ అలాగే అఖిల మంచి నిద్రలో ఉండగా వాళ్లకు చెప్పకుండా సాగర్ రాత్రి ఎక్కడికో బయలుదేరి వెళ్తాడు. ఆ రోజు దాదాపు రాత్రి 2 గంటలు కావస్తుంది. విశ్వ ఆర్గనైజేషన్ మెయిన్ ఎంట్రెన్స్ ముందు టార్జాన్ చేతులు కట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో దూరం నుండి ఒక నల్లని నీడ అతన్ని సమీపిస్తున్నట్టు అనిపించడంతో కళ్ళు చిట్లించి అటువైపు చూశాడు. ఆ నీడ తనకి దగ్గరగా వచ్చే కొద్దీ టార్జాన్ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అతడు చిన్నగా నవ్వుతూ, మాస్టర్, మీరు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? మీరు వస్తున్నానని ముందుగా ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. ముందు చెప్తే ఏం చేసేవాడివి అని సీరియస్గా అడిగాడు సాగర్. అంటే అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాక బుర్ర గోక్కున్నాడు టార్జాన్. అతన్ని చూసిన సాగర్ తల అడ్డంగా ఊపుతూ, ఇప్పుడు మన విశ్వ ఆర్గనైజేషన్ పరిస్థితి ఎలా ఉందో చెప్పు. మురారి ఇంకా ఇక్కడే ఉన్నాడా అంటూ ఆర్గనైజేషన్ లోపలికి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. టార్జాన్ కూడా అతనిని ఫాలో అవుతూ, ప్రస్తుతం మురారి గారు ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. నిజానికి నేను ఊహించిన దానికంటే ఆయన త్వరగానే రికవర్ అయ్యారు. హైదరాబాద్ బ్రాంచ్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ నుండి మరో 10,000 మందిని మన ఆర్గనైజేషన్లో రిక్రూట్ చేసుకున్నాము. ఇక చంద్రశేఖర్ గారు, రాధిక గారు ఎప్పటినుండో మీకోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరినీ మేనేజ్ చేయలేక నా తల ప్రాణం తోకకు వస్తుంది అని తన కష్టాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాటలు వింటూ సాగర్ చిన్నగా తల ఊపి మురారి రూమ్కి తీసుకువెళ్లమన్నట్టుగా సైగ చేశాడు. ఈ టైంలో ఆయన పడుకొని ఉంటారేమో అని ఇబ్బందిగా అన్నాడు టార్జాన్. ఎవరి గురించి ఎవరి దగ్గర చెప్తున్నావు? మురారి అప్పుడే పడుకోడు కాని ఎక్కడున్నాడో చెప్పు అని సీరియస్గా అన్నాడు సాగర్. అప్పుడే రూంలో మెడిటేషన్ పూర్తి చేసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మురారి. ఎప్పుడైతే తన దెబ్బల నుండి రికవర్ అయ్యాడో అలుపనేదే లేకుండా తన కల్టివేషన్ స్టార్ట్ చేశాడు మురారి. ఓవైపు మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు డీప్ మెడిటేషన్లో మునిగిపోతూ ఉన్నాడు. అతని పక్కనే కూర్చొని ఉన్న హరిత మురారికి నీళ్లు అందిస్తూ, కొంచెంసేపు రెస్ట్ తీసుకో మురారి, ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నావు అని జాలీగా చెప్పింది. నాకన్నా నువ్వే బాగా అలసిపోయావు. కొన్ని రోజుల నుండి నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను అని దిగులుగా అన్నాడు మురారి. నేనేమీ ఇబ్బంది పడట్లేదు. నిజానికి ఈ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత నా మనసు కుదుట పడింది అని నిదానంగా చెప్పింది హరిత. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా, హరిత, మీరు మురారి గురించి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఉండగా వాడిని అంత ఈజీగా చావనివ్వను అని నవ్వుతూ ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడ్డాడు సాగర్. అతన్ని చూడగానే మురారి కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లాగా వెలిగిపోయాయి. అతడు ఎక్సైటెడ్గా పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ని హగ్ చేసుకుని, నాపై ఇంత దారుణమైన అటాక్ జరిగింది అని తెలిసిన తర్వాత కూడా చూడ్డానికి వచ్చేది ఇప్పుడా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నిన్ను ఏ యాంగిల్లో చూసినా నీపై దారుణమైన అటాక్ జరిగింది అంటే ఎవరూ నమ్మరు. నువ్వు బానే ఉన్నప్పుడు నిన్ను చూడ్డానికి ఎందుకు రావాలి అని అయోమయంగా మొహం పెట్టి అన్నాడు సాగర్. ఆ మాటలు విన్న మురారి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అంతలో అతనికి ముక్తా ఫ్యామిలీ గురించి గుర్తుకు రావడంతో సాగర్ భుజం తడుతూ, ముక్తా ఫ్యామిలీకి ఏం జరిగిందో నీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. వాళ్ళందరూ కూడా నాశనమైపోయారు. కాని నువ్వేం బాధపడకు. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు నిన్ను సరిగ్గా ట్రీట్ చేసింది లేదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు వాళ్లకు తగిన శాస్తి జరిగింది అని అన్నాడు. నేను వాళ్ళ గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఎంతైనా వాళ్ళు అఖిల ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు మరీ ఇంత దారుణంగా నాశనం అవ్వకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు సాగర్. ఆ తరువాత వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని మాటలతోనే సమయాన్ని గడిపేశారు. మురారి, నీకెప్పుడైనా మనకంటూ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏదో ఒక సిటీని డెవలప్ చేద్దాం అనిపించిందా అని క్యాజువల్గా అడిగాడు సాగర్. ఒకవేళ మైలు కనుక దాడి చేస్తే అప్పుడు భూమిపై ఉన్న సిటీస్లో చాలా వరకు ఆస్తి నష్టం ఏర్పడుతుంది. ఎంతో మంది పిల్లలు అనాథలవుతారు. చాలా కుటుంబాలు వీధిన పడతాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకొని సాగర్ ఆ ప్రశ్నను అడిగాడు. నిజం చెప్పాలంటే నాకు ఈ ఆలోచన ఇంతకు ముందే వచ్చింది. నేను హైదరాబాద్ సిటీలోనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేద్దామనుకున్నాను. కానీ ప్రస్తుతం అక్కడ మా ఫ్యామిలీ పవర్ తగ్గిపోయింది. మా ఆస్తులు మొత్తాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందని విన్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నా మాట ఎవరు వింటారు అంటూ చిన్నగా నసిగాడు మురారి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పవర్ ఉన్నప్పుడు ఎవడైనా ఏదైనా సాధిస్తాడు. కాని నీ దగ్గర ఏదీ లేనప్పుడే
నువ్వేంటో నిరూపించుకునే ఛాన్స్ దొరుకుతుంది. అయినా ప్రస్తుతం నువ్వు కల్టివేషన్లో శూన్య స్థితికి చేరుకున్నావు. ఈ పవర్తో హైదరాబాద్ ఏంటి, ఇండియాలో ఉన్న ప్రతి సిటీని గడగడలాడించగలవు. నాకా నమ్మకం ఉంది అంటూ మురారి భుజం తట్టాడు సాగర్. సరే అయితే ఇప్పుడు ఏ సిటీలో స్టార్ట్ చేద్దామంటావ్ అని ఉత్సాహంగా అడిగాడు మురారి. ఎక్కడో ఎందుకు, మన హైదరాబాద్లోనే మొదలుపెట్టు అని ఆలోచించకుండా చెప్పాడు సాగర్. అతని ప్రవర్తన చూసిన మురారికి ఏదో అనుమానం కలిగింది. దాంతో అనుమానంతో కళ్ళు చిట్లించి, నాకెందుకో నువ్వు కావాలని నన్ను హైదరాబాద్ చేసుకోమని ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతా బానే ఉందా అని సూటిగా అడిగాడు. నిజానికి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మైలు ఫస్ట్ లెవెల్ సీల్ని బ్రేక్ చేశారు. వాళ్ళు గనక సీల్ పూర్తిగా బ్రేక్ చేశారు అంటే మొదట దాడి చేసేది విజయనగరం మీదే. అందుకే నీ సేఫ్టీ కోసమే ఈ ఊర్ను వదిలి హైదరాబాద్కి వెళ్ళిపోమని చెప్తున్నాను అని వివరించాడు సాగర్. అతని మాటలు వినగానే హరిత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మురారి కూడా క్షణకాలం భయపడ్డాడు. కాని అంతలోనే తేరుకుంటూ, అయితే నువ్వు కూడా మాతో పాటు హైదరాబాద్కి వచ్చేస్తావా అని అడిగాడు. లేదు, నేను ఇక్కడే ఉండి వాళ్లతో పోరాడతాను అని సూటిగా చెప్పాడు సాగర్. అంతకుముందు రోజే మయులు దాడి చేస్తే సాగర్ ఏం చేయాలో అలయన్స్ చక్రవర్తి అతనికి వివరించాడు. యుద్ధ సమయంలో వాళ్ళకి పవర్ పిల్స్ ఎక్కువగా అవసరమవుతాయి. అందుకని అతన్ని అక్కడే ఉండి వీలైనంత పవర్ పిల్స్ తయారు చేయమని చెప్పాడు. కాని ఆ విషయాలు ఏవీ సాగర్ మురారికి వివరించకపోవడంతో అతను సీరియస్గా చూస్తూ, నువ్వు నాతో కలిసి హైదరాబాద్కి రాలేదు అంటే నేను కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని బలంగా చెప్పాడు. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి నేను డిప్యూటీ లీడర్ని. అలాగే విశ్వ ఆర్గనైజేషన్లో కూడా హై పొజిషన్లో ఉన్నాను. అలాంటప్పుడు నేను అందర్నీ వదిలేసి హైదరాబాద్కి రాలేను, ఇక్కడే ఉండి పోరాడాలి అని నిదానంగా చెప్తూ మురార్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు సాగర్. అయితే ఒక పని చేయి, నువ్వు 2 సెక్టార్లని వదిలేసి నాతో వచ్చేసేయ్. నేను నీకంటూ ఒక పెద్ద సెక్టార్ని నిర్మిస్తాను. ఆ సెక్టార్కి రాజు నువ్వే, మంత్రి నువ్వే. నీ డెసిషన్ని ఎవరూ కాదనరు అని స్థిరంగా చెప్పాడు మురారి. తాను లేకుండా హైదరాబాద్కి వెళ్ళమని మొండిపట్టు పట్టిన మురారిని ఎలా ఒప్పించాలో సాగర్కి అర్థం కావట్లేదు. దాంతో అతను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత సమయం వరకు ఆ రూంలో ఎవరూ మాట్లాడలేదు. అంతలోనే పెద్ద శబ్దం చేస్తూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు టార్జాన్. అతను సాగర్ని చూస్తూ, చంద్రశేఖర్ గారు అలాగే రాధిక గారు ఇద్దరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. ముందు మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారు అని అడిగాడు. సాగర్ విశ్వ ఆర్గనైజేషన్ని వదిలి వెళ్లి చాలా కాలమైంది. దాంతో అతను అక్కడ చక్కపెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అందుకే మురారితో ఇంకొంతసేపు చర్చించాలని ఉన్నా సరే సాగర్ అతన్ని మళ్లీ కలుస్తానని చెప్పి టార్జాన్ వైపు చూసి, నువ్వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. మరోవైపు లాంగ్వేజీ అకాడమీ మీటింగ్ హాల్ బ్రైట్ లైట్స్తో వెలిగిపోతుంది. 10 సెక్టార్ల లీడర్స్ అందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. ఆఖరికి అకాడమీతో గొడవపడి బయటకు వెళ్లిపోయిన పెయింటింగ్ సెక్టార్ వాళ్లు కూడా ఆ రోజు మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఎందుకంటే మయులు మానవులందరికీ శత్రువులే. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సమయంలో వాళ్ల మధ్య ఉన్న పగలను పక్కన పెట్టి మయులతో పోరాడటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అప్పుడే కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయిన కశ్యప్ అందరి మొహాలు చూసి, అదేంటి, కేవలం 10 సెక్టార్లకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, డాన్ హాల్కి సంబంధించిన వాళ్ళు కానీ విశ్వ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడా? వాళ్ళను కూడా పిలవమని చెప్పాను కదా అని ముకుందని సీరియస్గా అడిగాడు. మన వైపు నుండైతే ఒక సీక్రెట్ మెసెంజర్ని పంపించాము. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో ఇంకా తెలియలేదు. అయినా ఈ సమయంలో పిలిచిన వాళ్ళు వచ్చారా రాలేదా అని చూసుకునే బదులు వచ్చిన వాళ్ళతో చేయాల్సిన దాని గురించి డిస్కస్ చేస్తే బెటర్. మనకి ఎక్కువ టైం లేదు అని గంభీరంగా చెప్పాడు ముకుంద. యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి ఎన్నో పవర్ పిల్స్ అవసరమవుతాయి. అవి లేకుండా మైలను మనం గెలవడం కష్టం. అలాంటప్పుడు వాళ్ళ గురించి అడగకుండా ఎలా ఉంటాను అని ముకుందని చూస్తూ చిన్నగా అన్నాడు కశ్యప్. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ని చెవులు రెక్కించుకొని విన్న మాలిని గొంతు పెంచి, ఏంటి, డాన్ హాల్ వాళ్ళు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచినా రాలేదా? గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే అలానే ఉంటుంది అని ఎగతాళిగా అంది. మన పిలుపుని తిరస్కరించారు అంటే వాళ్ళు ఎంత పొగరుగా ఉన్నారో అర్థమవుతుంది. వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలో
నాకు బాగా తెలుసు అని ఆవేశంగా అన్నాడు వీరేంద్ర. అవును, ముందు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటూ వీరేంద్రకు వంతపాడాడు బలదేవ్. 10 సెక్టార్ల హెడ్లు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ గట్టిగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. వాళ్ళలో వాళ్లే ఒకరినొకరు నిందించుకోవడం చూసిన కశ్యప్కి వాళ్ల మీద అసహ్యం పుట్టింది. ఒక ప్రతిష్టాత్మకమైన అకాడమీకి సంబంధించిన వాళ్ళు ఈ రకంగా ఉన్నారంటే వీళ్ళు స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారు? ఎవరికి వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారే తప్ప అందరం కలిసి పని చేయడం అనే భావన వీళ్లలో లేదు అని మనసులోనే అనుకొని వాళ్ళని విసుక్కున్నాడు. ఆ తర్వాత తన ఎదురుగా ఉన్న టేబుల్పై గట్టిగా కొడుతూ, మీరు ఇలానే వాదించుకుంటూ ఉంటే మనం మైలను ఎదిరించలేము. ముందు మీలో మీకు ఐకమత్యం ఉండాలి. అయినా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది చూడండి, నా కర్మ అని చిరాగ్గా అన్నాడు కశ్యప్. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ సైలెంట్ అయిపోయారు. కొంత సమయం ఆ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు వాళ్ళలో మాలిని మళ్లీ ధైర్యం చేసి మాట్లాడుతూ, మాక్కూడా ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, కానీ మేము కేవలం మా శిష్యుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. పవర్ పిల్స్ లేకపోతే మన వాళ్ళలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు అని సీరియస్గా చెప్పింది. అక్కడ ఉన్న అందరూ కూడా ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉండడంతో కశ్యప్ వాళ్ళందర్నీ సైలెంట్గా ఉండమన్నట్టు సైగ చేసి, సరే మీరందరూ గొడవ చేయకండి. ఈసారి నేను స్వయంగా డాన్ హాల్కి అలాగే విశ్వ ఆర్గనైజేషన్కి వెళ్లి వాళ్ళని మనతో చేతులు కలపమని ఆహ్వానిస్తాను. ఇకపోతే మీరు మీ స్టూడెంట్స్ని, సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసి మన లాంగ్వేజీ అకాడమీకి పంపించండి. ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. అకాడమీకి వచ్చిన తర్వాత అందరూ సమానులే. ఇది మీ అందరికీ సమ్మతమేనా అని అడిగాడు. మా వాళ్ళందర్నీ ఇక్కడికి పంపించేయాలా? వాళ్ళందరూ లేని సమయంలో అదను చూసుకొని ఏదైనా ఇవిల్ సెక్టార్ మాపై దాడి చేసిందంటే మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవడం అని అన్నాడు వీరేంద్ర. నాకెందుకో మీ ఆలోచన సరైనదే అని అనిపించట్లేదు. సీల్ ఇంకా కంప్లీట్గా బ్రేక్ అవ్వలేదు కదా, అప్పుడే ఎందుకు కంగారు అని విసుగ్గా అడిగాడు మార్షల్ సెక్టార్ లీడర్. వాళ్ళని చూసిన ముకుంద, ఈ వార్ రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని గట్టిగా అరిచాడు. దాంతో అక్కడున్న వారందరూ నోరెళ్లబెట్టి ముకుంద వైపు చూశారు. డాన్ హాల్ వాళ్ళు, విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంగ్వేజీ అకాడమీతో చేతులు కలుపుతారా? రాధిక విశ్వ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిందని డాన్ హాల్ మాస్టర్కి తెలియనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.